Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the 2025 Royal Enfield Hunter 350 Tokyo Black Color. మనకి ఇది టాప్ ఆఫ్ ది లైన్ మోడల్ అన్నమాట. టోక్యో బ్లాక్ కలర్ మనకి అయితే లండన్ రెడ్ ఉంది కదా, దాని తర్వాత ఇదే కలర్ వస్తుంది. ఈ బైక్ లో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే చాలా అప్గ్రేడ్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మనకి కొత్తగా 3 కలర్స్ వస్తున్నాయి. రియో వైట్, లండన్ రెడ్ అండ్ టోక్యో బ్లాక్. ప్రెసెంట్ మన దగ్గర టోక్యో బ్లాక్ అయితే ఉంది. ఫస్ట్ మనం కీస్ చూసుకున్నట్టయితే సేమ్ అవే ఓల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ కీస్ ఉన్నాయి. ఇగ్నిషన్ ఆన్ చేసుకొని ఫ్రంట్ నుంచి ఇన్ డెప్త్ గా ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. దీంట్లో ఫస్ట్ అప్‌గ్రేడ్ అనేది మనకు హెడ్‌లైట్ అనేది చేంజ్ చేశారు. ఇంతకుముందు హాలోజన్ ఉండేది. ఇప్పుడు ఎల్‌ఈడీకి చేంజ్ చేశారు. అండ్ ఇండికేటర్స్ అనేది ఇప్పటికి కూడా హాలోజన్ ఉన్నాయి. కానీ ఒకటేందంటే హజార్డ్ స్విచ్ ఉంది కాబట్టి ఆల్ ఇండికేటర్స్ అనేది ఎట్ ఎ టైమ్ బ్లింక్ అవుతాయి. ఈ హజార్డ్ స్విచ్ అనేది ఎప్పుడైతే మన మోటార్ సైకిల్ బ్రేక్ డౌన్ అయితదో, లేకపోతే ఎప్పుడైతే ఫాగీ సిట్యుయేషన్ ఉంటదో అలాంటి టైంలో ఆన్ చేయాలి. కానీ చాలామంది ఏందంటే సిటీలో ఆన్ చేసుకుంటా తిరుగుతారు. విచ్ ఈస్ వెరీ రాంగ్ అని చెప్పాలి. సో, ఫస్ట్ అయితే మనం హజార్డ్ ఇంకా ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత ఇన్ డీటెయిల్‌గా ఎవ్రీథింగ్ చెప్తాను. దీంట్లో సస్పెన్షన్ అనేది యాస్ ఇట్ ఈస్ ఉంది. ఫ్రంట్‌లో 41 టెలిస్కోపిక్ ఫోర్క్స్ విత్ 4 గేటర్స్ అండ్ సస్పెన్షన్ ట్రావెల్ అనేది 130 ఉంది. ఈ 4 గేటర్స్ వల్ల ఏందంటే మనకి సస్పెన్షన్ ఒక లైఫ్ అనేది పెరుగుతది. డస్ట్ అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఫ్రంట్ మనకి ఫెండర్ అనేది ఫైబర్ ప్లాస్టిక్ వస్తుంది. మెటల్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనకి సేఫ్టీ పరంగా రిఫ్లెక్టర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్‌లో మనకి 300 డిస్క్ బ్రేక్ ఉంది. విచ్ ఈస్ నాన్ పెడల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్. అలాగే దీంట్లో ఏందంటే డ్యూయల్ పిస్టన్ కాలిపర్స్ ఉన్నాయి. యాక్సియల్లీ మౌంటెడ్ ఇవి రేడియల్లీ మౌంటెడ్ అయితే కాదు. దీంట్లో యాక్సియల్లీ మౌంటెడ్ కాలిపర్స్ ఉన్నప్పటికీ కూడా బ్రేకింగ్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంది. ఆల్రెడీ రైడ్ రివ్యూ అనేది మన ఛానల్‌లో ఉంది. ఫ్రంట్ 110/70 17 ఇంచెస్ మనకి వీల్స్ అయితే ఉన్నాయి. ఇవి రేడియల్ టైర్స్ అయితే ఏం కావు. అండ్ ఇవి మనకి ట్యూబ్‌లెస్ టైర్స్ కాబట్టి పంచర్ ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇంతకుముందు మనకి 150 ఉండింది. ఇప్పుడు 160 ఉంది. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. బట్ కింద తగిలే ఛాన్సెస్ కూడా అస్సలు లేవు. ఈ బైక్‌ని నేను చాలా సార్లు చాలా ప్లేస్‌లో రైడ్ చేశాను. ఎటువంటి ఇష్యూ అయితే రాలేదు. అండ్ దీంట్లో ఇంజిన్ గురించి మాట్లాడితే టెక్నికల్‌గా 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి టీ సీరీస్ ఇంజిన్ 349 సీసీది. అరౌండ్ 20 బీహెచ్‌పీ పవర్ అలాగే 27 టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బైక్ అనేది మనకు పర్ఫార్మెన్స్ కోసం అయితే కాదు. దీనిలో టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఎవ్రీ టైమ్ మీరు థ్రాటిల్ ఇచ్చిన ప్రతిసారి మీకు బైక్ అనేది పుల్ చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. 80, 85 వరకి బానే ఉంటది. దాని తర్వాత చాలా నార్మల్ ఉంటది. ఈ బైక్‌లో ఇంజిన్ హెడ్‌లో మనకి చిన్న ఆయిల్ కూలింగ్ సర్క్యూట్ అనేది ఉందని చెప్పి రాయల్ ఎన్‌ఫీల్డ్ వాళ్ళు చెప్తున్నారు. బట్ ఒక ప్రాపర్ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ లాగైతే పనిచేయదు. సో, మనకి ఎంతో కొంత హీటింగ్ అనేది తెలుస్తా ఉంటది. ఇక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్ అని చెప్పేసి ఉంది. అండ్ ఫ్రంట్ మనకి ఏందంటే ఇక్కడ ఓపెన్ టీత్ ఉంది కాబట్టి గ్రిప్ అనేది బావుంటది. ఇంకోటి ఈ ఫుట్ పెగ్‌కి ఈ చిన్న బోల్ట్ ఉంది కదా! దీన్ని ఫుట్ పెగ్ ఫీలర్స్ అంటారు. ఇది ఎందుకంటే కార్నరింగ్‌లో గాని మనకు వైబ్రేషన్ డాంపెనింగ్ లాగైతే పనిచేస్తుంది. అండ్ పిలియన్ ఫుట్ పెగ్ క్వాలిటీ కూడా చాలా బావుంటది. బట్ ఒకటేందంటే పిలియన్ కూర్చున్నప్పుడు రైడర్‌కి ప్రతిసారి లెగ్ అనేది తగులుతా ఉంటది. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే దీని సస్పెన్షన్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్ అయిపోయింది. అండ్ ఇంకా దీంట్లో మనకి ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్ కూడా లేదు. ఇంతకుముందు చాలా పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. చాలా స్టిఫ్‌గా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. అండ్ ఇక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్ అండర్ 350 బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి టైర్స్ వచ్చేసి 140 సెక్షన్, ఫ్రంట్ 110 సెక్షన్ ఉంది. రియర్ 140 సెక్షన్. రెండు కూడా 17 ఇంచెస్ ట్యూబ్‌లెస్ వీల్స్ అండ్ రియర్ 270 డిస్క్ ప్లేట్ ఉంది విత్ సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్. బ్రేక్స్ ఇంకా సస్పెన్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌లో డీటెయిల్డ్ రైడ్ రివ్యూ ఉంది. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అండ్ ట్యాంక్ పైన కూడా మనకి 350 అని చెప్పేసి వస్తుంది ఇక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్. అండ్ దీంట్లో మనకి 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అరౌండ్ మీరు 30-36 మధ్యలో అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ పెద్దది. టార్క్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి మైలేజ్ తక్కువొస్తది. అండ్ బ్రేక్ లివర్‌కి చిన్న కట్ కనిపిస్తుంది కదా! ఎప్పుడైతే బైక్ కింద పడిపోయినప్పుడు ఇంపాక్ట్ అక్కడి వరకయ్యి అక్కడి వరకు విరిగిపోతది. మిగతా లివర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో అడ్జస్టబుల్ లివర్స్ లాంటివైతే ఏమీ లేవు. అండ్ సీట్ కూడా మనకి చేంజ్ అయింది. రైడింగ్ ఎర్గనామిక్స్ కూడా కొద్దిగా మనకి చేంజ్ అయితే అయింది. సో, 790 సీట్ హైట్ ఉంది. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. 181 కేజెస్ వెయిట్ ఉంటది. అండ్ సీట్ కుషన్ కూడా సాఫ్టే ఉంది. మరీ స్టిఫ్ అయితే లేదు. బట్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే డెఫినైట్‌లీ బెటర్ అయితే అయ్యింది. సో, మెయిన్‌గా ఈ బైక్‌లో లుక్స్ అండ్ డిజైన్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అండ్ రియర్ మనకి 140 సెక్షన్ టైర్ ఉంది కాబట్టి గ్రిప్ కూడా చాలా బావుంది. అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. కార్నరింగ్ కూడా మీరు లిటిల్ బిట్ చేయొచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాగైతే అస్సలు అనిపియదు ఇది. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీ చేయాలి. ఎవ్రీ 500-600 కిలోమీటర్స్. మనకి చైన్ లూబ్ చేయడానికి సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. అండ్ దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ లాంటిది ఈ మోటార్ సైకిల్‌లో లేదు. బట్ ఒకటేందంటే సేఫ్టీ పరంగా మనకి స్లిప్పర్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేశారు. క్లచ్ అనేది చాలా లైట్ అయింది కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్ వేరియంట్. లాస్ట్ ఇయర్‌లో ఏందంటే క్లచ్ అనేది చాలా హార్డ్‌గా ఉండేది. మనకి ట్రాఫిక్‌లో నడిపినప్పుడు పెద్ద ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు స్లిప్పర్ క్లచ్ కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు.
అండ్ ఎక్స్‌ట్రీమ్‌గా గేర్స్ అనేది డౌన్ చేసినా ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ దీంట్లో స్విచెస్ అయితే అవే ఉన్నాయి. బట్ స్పీడోమీటర్ కూడా సేమ్ అదే ఉంది. ఒకటేంటంటే ఈ ట్రిప్పర్ డాష్ అనేది అడిషనల్‌గా వస్తుంది మనకు టాప్ ఎండ్ మోడల్‌లో మాత్రమే. దీనిలో మనకి ఇన్‌బిల్ట్ గూగుల్ మ్యాప్స్ అనేవి వస్తున్నాయి. అండ్ టైమ్ అనేది మనకి నార్మల్‌గా చూపిస్తూ ఉంటది. ఇది నార్మల్ బేసిక్ అనలాగ్ మీటర్. మధ్యలో డిజిటల్ మీటర్ వస్తుంది. పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఏముండదు. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ బటన్ అనేది ఉంది కదా! దాంతో పాటు మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో ఓడో ఉంది, ట్రిప్ ఏ ఉంది, ట్రిప్ బి ఉంది అండ్ ట్రిప్ ఎఫ్ అయితే ఉంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కింద మనకి కావాల్సిన లైట్స్, ఇండికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ స్విచెస్ కూడా నార్మల్ స్విచెస్ ఇంతకుముందు ఏవున్నాయో అవే ఉన్నాయి. దీంట్లో అప్‌గ్రేడ్ అయితే ఏం లేదు. దీంట్లో హజార్డ్ స్విచ్ ఒకటి ఉంది. ఇంకోటేంటంటే ఈ20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్య మొత్తం ఈ20 అయిపోయింది కదా! ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, ఫైనల్లీ ఇదైతే 2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అప్‌గ్రేడెడ్ మోడల్ టోక్యో బ్లాక్ కలర్ ఒక డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ. ఎవరైతే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మంచి ఫన్ టు రైడ్ మోటార్ సైకిల్ గావాలి, బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్ గావాలి, లైట్ వెయిట్ ఉండాలి అనుకుంటే మీరు హంటర్ 350 కన్సిడర్ చేయొచ్చు. సో, మెయిన్‌లీ ఏందంటే షార్ట్ రైడర్స్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఇదొక మంచి వరం అన్నమాట. ఈ మోటార్ సైకిల్ యొక్క లుక్స్ గాని, డిజైన్ గాని, మీరు నడిపినప్పుడు ఆ ఫన్ గాని వేరే ఏ మోటార్ సైకిల్‌లో రాదు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.